అసలు పాపం అంటే ఏంటండి? దేవుని మాటకు విధేయత చూపకపోవడమే పాపం కదా! దేవుడు చెప్పినది కాకోకుండా, దేవుడు చెప్పనివి చేస్తా ఉన్నాం చూడండి, అదే పాపం. నీవనుకోవచ్చు, విగ్రహారాధన, జారత్వము, నరహత్య, దొంగతనములు, వ్యభిచారములు, అసూయ, ద్వేషములు ఇలాంటివి పాపము. ఇవేవి కూడా నా దరిదాపుల్లోకి రానీయకోకుండా, ఏ పాపం నన్ను ఏలుబడి చేయకుండా నేను జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు గ్రహించాల్సిన పాపములు ఇంకా చాలా ఉన్నాయి. నీ పొరుగువారిని తిరస్కరిస్తూ ఉన్నావు చూడు, అది కూడా పాపమే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకోకుండా భోజనం చేస్తున్నావు చూడు, అది కూడా పాపమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మేలైనది చీట నీ వెరిగి ఉండి కూడా దాన్ని చేయకోకుండా నీ చేయి వెనకకి తీసుకుంటున్నావు చూడు, అది కూడా పాపమే. హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడుతున్నావు చూడు, అది కూడా పాపమే. దేవునికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి మాట కూడా పాపమే. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే ప్రతి